చెప్పు ఏడు సంగతులు చెప్పు ఇక. తిరుపతి పోయి వచ్చినట్టుగా తిరుపతిలో ఎట్టుంది ఏంది కనుక్కుందామని వచ్చాను. పని అంతా తీర్చుకో తిరుపతి ఎట్టుందంటే నువ్వు ఏమనుకుంటున్నావు? అన్ని సేవలు చేస్తున్నావుగా నువ్వు. ఆ సేవలు ఎట్టున్నాయి ఏంది సెల్లులో చూస్తూనే ఉన్నావు. కానీ నువ్వు సేవ చేసినావు ఆ ఇక్షాలు కనుక్కోవడానికి వచ్చింది. నీకు ఏమనిపించిందా నా వీడియో చూసిన నువ్వు? చూసిన అసలుకి జన్మ ధన్యమైతుంది. ఏ వీడియో చూసినా ఇప్పుడు ఇట్లా జనం పోతున్నారుగా చూస్తాను దేవుని చూస్తాను. పోయేటప్పుడు నువ్వని ఎందుకు పోతున్నావుగా అప్పుడు చూసిన దేవుడి కాడ ఉన్నది చూడలే. దేవుడి కాడ ఎట్ట పెట్టరా చూసిన నాగరాజు ఏమంటున్నాడు? ఇన్ని జన్మల పుణ్యము నీకు ఇన్ని సేవలు చేయగాని పాట వస్తుంటా ఎట్టుంది అనుకుంటున్నావు అసలుకి. మాకు అవకాశం వస్తే పోదాం అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు నేను బాగా పోతే చేపల పిల్లగాడు వచ్చి నీ ఎత్తా అంటున్నాడు. అది అంత తేలిక మనం 3 నెలలకోసారి 2 నెలలకోసారి ప్రతి నెల బుక్ చేస్తుంటే ఎప్పుడు దగ్గర తెలియదు. అంత లాంటి అనమాట. అదే నా వీడియో చూసి ప్రతి ఒక్కరు అందరూ నాకు ఫోన్ చేసి నువ్వు మాట్లాడతాగమ్మా. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి సేవ అటు బుక్ చేసుకోవాలి అటు బుక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అసలు సేవ బుక్ చేయాలంటే ఆ విషయం వచ్చేసి ప్రతి నెల అయితే వాళ్ళు అతే ఒకళ్ళు పోవచ్చు, ఇద్దరు పోవచ్చు, మొగుడు పిల్లలు పోవచ్చు, 15 మంది పోవచ్చు. అయితే ఒక యాప్ ఉంటుంది టీటీడీ యాప్ అని, మీకు కూడా చెప్తున్నాను. టీటీడీ యాప్ అని ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రతి నెల మనం గ్రూప్లో బుక్ చేస్తుంటే ఏ నెల తగిలేదు తెలియదు, ఏ నెల పోయేది తెలియదు. సేమ్ లక్కీ టిప్ అని ఒకటి ఉంటుంది అత్తయ్య. లక్కీ టిప్ అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి కూడా చూడొచ్చు. అది కూడా ప్రతి నెల మనం కొడతా ఉంటే ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, మన అడ్రస్, మన లెక్క అన్ని కొట్టి ఓకే చేస్తే అది కూడా నేను 10 సంవత్సరం బట్టి బుక్ చేస్తున్నా వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి చూడాలని. కాట్లా మా అమ్మకి మా ఆయన బుక్ చేస్తున్నా, మా ఆయనకి నాకు బుక్ చేస్తాను. 2 ఫోన్ల నుంచి 2 మెయిల్ పెట్టి 2 నెంబర్ నుంచి బుక్ చేస్తున్నా. కాట్లా లెక్క అట్లా ఈ సేవ ఒక గ్రూప్ పోతుంటే ఆ గ్రూప్ ఆల్రెడీ బుక్ చేస్తాను రెడీ అయితే ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్లో ఉంటే నేను కోదాడిపోతే ఆ కోదాట్లో నేను కళా కూడా వస్తాం అని వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే అందులో కళా ఫెయిల్ అయింది. నా అప్పటికి పాస్ అయింది. కళా ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే నా వల్ల కాదు. 7 రోజులు పోతే మరి 10 రోజులు ఇవ్వాలి. 10 రోజులు నాగరాజు పోయి 10 రోజులు ఉండాలంటే వాడు సర్ది కట్టి వాడి దోలాలి. అందుకే తిరుపతి అది విషయం. అయితే ఇక పోతే నేను తిరుపతి అది 7 రోజుల సేవ అత్తయ్య. 7 రోజుల సేవ ఒక అద్భుతం, ఒక అమోహం, ఒక ఆశ్చర్యం. ఒక జీవితంలో ప్రతి మనిషికి తగలాల్సిన లక్ అత్తయ్య అది. అది నువ్వు అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. తిరుపతి నాయకులు అంతా బంగారు షాప్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు. ఆ 15 మందిలో నీ పడ్డా. కానీ వాళ్ళంతా నాతో పాటు వాళ్ళు ఎగురుతాం. నన్ను ఫస్ట్ మీరేం చేస్తాను డ్యూటీ కూడా తగిలిన అని చెప్పి వీడియో అని నేను ఎంత ఎగిరి తగ్గి ఎగురుతున్నానమ్మా. నేను ఎంత అలాంటిదా వాళ్ళు చిన్నపిల్లలు అయిపోయారు. నన్ను నాకేమో వాళ్ళకి అర్థం అయిపోయింది. నేను ఏమైనా పడుచుకోవడం వాళ్ళు నాగా తిరిగితేనని ఇక నాతో కూడా ఎగురుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు. నేను కూడా నేను నా లెక్క ఉన్నా. చాలా పెద్దవాళ్ళు, కోటీశ్వరులు వాళ్ళు. అయితే ఇది 7 రోజులు సేవ అత్తయ్య. 7 రోజుల సేవ తిరుపతిలో. తిరుపతికి మాత్రం మనం ఫస్ట్ పోగానే మనకి ఇక్కడ బుక్ అవుతుందిగా. బుక్ అయితే ఆన్లైన్లో ఒక కాగితం ఇస్తారుగా. ఆ కాగితం తీసుకొని అడిగి పోయి నాకు బుక్ అయింది అని ఇస్తే మన ఆధార్ కార్డు ఇవ్వమంటారు వాళ్ళు. ఆధార్ కార్డు ఇస్తే అసలు బుక్ చేసింది నువ్వా కాదా చాలా కథ నువ్వు మంచిగా మాట్లాడతావా, ఇది బుక్ చేసింది నీ మాకమా కాదా అని